పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి సేవకులు ఉన్నాం, అలాగే విశ్వాసులు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుకూలంగా మరి సందేశాన్ని అందించినట్లుగా ప్రభువే సహాయం చేయనుగాక. గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, సర్వాధికారులైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వట్టి చెరుకూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సమావేశంలో నాయన మరి ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మీరు మహిమపరచబడ్డారు అయ్యా. మరి ఈ సమయంలో మీ వాక్కులను మేము వినడానికి, మీ వాక్య ప్రకారంగా మా సేవా జీవితాలను మేము సరిచూసుకొని దేవా మరి మీ ముందుకు కొనసాగడానికి కావలసిన కృపను మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖనము మా వెనుకలో దీవించండి, బలపరచండి. పరిశుద్ధాత్మ దేవ, నిలవడిన వాడు వంటివాడు మట్టివాడు అజ్ఞానుడు ప్రభువా, నన్ను పరిపూర్ణంగా మరుగుపరచండి. మాకు కావలసిన శ్రేష్టమైన మీ వాక్కులను దేవా నా నోట నుంచి మీరే మాట్లాడమని, వినగల చెవులు, గ్రహించే మనసు, అనుసరించే మనసాక్షి మాకందరికీ మీరు దయచేయమని మా రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దైవ సేవకులకు అలాగే చేరువచ్చిన సహోదరులకు కూడా ప్రభు పేరిట మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో మరి సేవకుల కొరకు, ఆఖరిలో విశ్వాసుల కొరకు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని మరి సందర్భంలో ఆశపడుతున్నాను. మనం చదువుకున్నటువంటి వచనంలో అపోస్తుడైన పౌలు గలతీయ సంఘానికి రాస్తూ ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమంటే, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. ఇది సేవకుల కూడిక కనుక సేవకులకు దీన్ని అన్వయింపజేసుకుంటూ ఆలోచన చేయాలని సిద్ధపడ్డాను. అలాగే విశ్వాసులు కూడా ఉన్నారు కాబట్టి ఇది విశ్వాసులకు కూడా అన్వయింప చేయబడే మాట. ప్రతివాడు, ఇందులో సేవకుడైనా విశ్వాసైనా ప్రతి ఒక్కరూ కూడా వారు తాము చేసేటువంటి పని విషయంలో పరీక్షించి చూసుకోవాలి అనే మాట. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సేవకులుగా, దేవుని పనివారిగా మనము ఆలోచించవలసినటువంటి సంగతి, మనందరం కూడా ఎవరము అంటే పనివారు కదా. మనందరం కూడా పనివారు. ఏ పనివారము? కొరింథీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 9వ వచనంలో ఒక మాట చెప్తారు. దేవుని జత పనివారం. ఏ పనివారం? దేవునికి జత పనివారం. దేవుడు కూడా పని చేస్తున్నాడు, ఆయనతో పాటు కలిసి మనము జత పనివారం. ఆయన చేసే పనికి మనము జత పనివారము. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క పనేమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పేతురుతో ఆయన మాట్లాడిన మాట మనకు తెలుసు. సంఘమును కట్టువాడు ఆయన. నేను కట్టుదును అంటే నేను పనివాణ్ణి, సంఘాన్ని కట్టే పని చేస్తున్నాను.
అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో ఆయన కట్టుచున్న సంఘపు పని విషయంలో మనము కూడా జత పనివారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము క్రీస్తు యేసుకు జత పనివారమై ఉన్నాం. అట్లయితే మనము కూడా పనివారం. ఈరోజు ఈ మాట మీద మనం ఆలోచన చేద్దాం. పనివాడు లేకపోతే దాసుడు దేవుని పనివాడు. అయితే పని చేసే ప్రతివాడు తాను చేస్తున్నటువంటి పనిని పరీక్షించి దానిని గురించి ఆలోచన చేయాలి. ఆ పనిని పరీక్షించి చూసుకోవాలి. పని సరిగా జరుగుతుందా, పని సరిగా చేస్తున్నామా లేదా అనే విషయాన్ని. అయితే ఎందుకు పరీక్షించుకోవాలి, ఎందుకు ఆ పని విషయంలో సరిచూచుకోవాలి అంటే దేవునితో జతగా చేస్తున్నటువంటి ఈ పని. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో మరి ఆ పొలములో దున్నేటువంటి ఎడ్లు ఉంటాయి కదా, రెండు కలిసి సరిసమానంగా పని చేస్తేనే ఆ పని సక్రమం అవుతుంది. ఒకటి ముందు ఒకటి వెనకమాల వెళ్తే పని సరిగా అవ్వదు కదా. రెండు కూడా సరైన విధానంలోనే నడవాలి. అవి రెండు కలిసి ఐక్యంగా పని చేసినప్పుడే ఆ పని సఫలమవుతుంది. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుకుంటే వింటుంటాను, ఏమంటే ఆ దారం పెట్టి చూసినా కూడా ఈ అరకతో దున్నినటువంటి ఆ గీతలు సాళ్ళు ఏమాత్రం తప్పి పోవని. అది మంచి నైపుణ్యం కలిగినటువంటి పని వాళ్ళ వలన జరిగేటువంటి ఆ పని కదా. ఆ పని సరిగా చేయకపోతే ఆ సాళ్ళు వంకలుగా ఉంటాయి కదా, వంకలుగా ఉంటాయి. అవి తిన్నగా చక్కగా మంచి పనివాడు మాత్రమే చేయగలుగుతాడు. అట్లయితే దేవుని వాక్యంలో అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, పని చేసే ప్రతివాడు తాను చేసే పనిని పరీక్షించి చూడాలి. తాను బాగుగా చేస్తున్నాడా లేదా, తన పని బాగుందా లేదా అని పరీక్షించి చూసుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ మనం చేసే పనిని మనం పరీక్షించి చూసుకుంటే, మనం గమనిస్తే మనకు ఎట్లా కనపడదు తెలుసా, అది బాగానే కనబడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒకడు తన ఎదుట తనకు ఏర్పరుచుకున్నటువంటి మార్గము తన దృష్టికి అది సరిగానే కనబడుతుందట. తన దృష్టికి అది సరిగానే కనబడుతుంది. అవును, మనం చేసే పని, మనం మాట్లాడే మాట ఏదైనప్పటికీ అది సరిగా ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది కదా. ఏ ఒక్కరైనా అరే నేను పొరపాటుగా మాట్లాడానే, నేను సరిగా మాట్లాడలేకపోయాను, నేను తప్పు చేశానని ఏ ఒక్కరు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు, పరిస్థితే ఉండదు. నేను చేసింది కరెక్ట్ అనే ప్రసక్తే తప్ప, అంటే అనే ప్రస్తావనే తప్ప తనకు తానుగా నేను పొరపాటు చేశాను, పని సరిగా చేయలేకపోయాను అనేటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే మన దృష్టితో మనం చూస్తే మనకు అలాగే కనబడుతుంది. మరి ప్రతివాడు తన పనిని తాను పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి, దేనిని బట్టి పరీక్షించుకోవాలి అనంటే అది దేవుని వాక్యాన్ని బట్టి పరీక్షించుకోవాలి. మనము చేసే పని సరైనదా కాదా, మనము నడిచే మార్గము సరైనదా కాదా, మనము దేవునికి ఇష్టమైనట్లుగా పని చేస్తున్నామా లేదా అని ఎట్లా తెలుస్తుంది? దేవుడు కొన్ని కొలతలు ఉంచాడు, దేవుడు కొన్ని నియమాలు ఉంచాడు. ఆ నియమపు కొలతలలో చూస్తే మన పని సరిగా ఉందా లేదా అర్థమవుతుంది. దేవునికి సరిపోయే జత పని వారిగా ఉన్నామో లేదో అర్థమవుతుంది. అందుకొరకే పౌలు అంటున్నాడు, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మనమందరం దైవ సేవకులు ఉన్నాం, అనుభవం కలిగినటువంటి వారం. చిన్నవాడిని, దయచేసి నన్ను దృష్టిలో ఉంచుకోవద్దు. దేవుని వాక్యపు కొలతల ప్రకారంగా మన పని జరుగుతుందా? దేవుని వాక్యపు కొలతల ప్రకారంగా మనం పని చేస్తున్నామా, లేకుంటే మనకు ఇష్టం వచ్చినట్లు పని చేస్తున్నామా? మనకు నచ్చినట్లు పని చేసి ఈ పని బాగా ఉంది, ఈ పని చక్కగా జరిగింది, ఈ పనిలో ఏ డోకా లేదు అని అనుకుని సరిపెట్టుకుంటున్నామా? దయచేసి దేవుని వాక్యపు వెలుగులో మనల్ని సరిచూసుకుందాం. మనంతటా మనం చూస్తే మన దృష్టికి మన పని బాగా కనబడుతుంది. అయితే దేవుని దృష్టిలో, దేవుని వాక్యపు దృష్టిలో మన పనిని సరిచూసుకుందాం. కొన్ని మాటలు నేను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి,
కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము వచనం 12వ వచనం. రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోని ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకనితో ఒకడు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమందట తాము చేసేటువంటి పనిని పరిశీలించి చూసుకునేటువంటి విషయంలో ఎట్లా చూసుకుంటున్నారు అనంటే, ఒకని పని విషయంలో ఒకడు తమ తోటి వారిని చూసి, అరే వాళ్ళకంటే నా పని బాగుంది, వాళ్ళకంటే నేను బాగా మెరుగ్గానే పని చేశాను అని ఒకరిని బట్టి ఒకరు తమ్మును తాము హెచ్చించుకుంటూ వారిని చూచుకొని వారికంటే నా పని చాలా బెటర్, నేను బాగా చేశాను అని అనుకుంటూ ఉన్నారు. అయితే నేను ఏం చేస్తున్నాను, మేమేమి చేస్తున్నామని అపోస్తలులు అంటున్నారు. చూడండి, తమ్మును తామే మెచ్చుకొను కొందరితో. కొంతమంది ఏం చేస్తున్నారు, పని వాళ్ళంటే తమ్మును తాము మెచ్చుకుంటున్నారు, తమను తామే పొగుడుకుంటున్నారు. నేను బాగా పాడగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను బాగా ప్రార్థన చేయగలను. విశ్వాసులారా, మీరు కూడా వినండి. తమ్మును తామే మెచ్చుకుంటున్నారు. అబ్బా, నేను పాట పాడితే పరలోకం దిగొస్తుంది, పరవశించిపోతుంది, నేను ప్రార్థన చేస్తే, నేను వాక్యం చెప్తే అంటూ తమ్మును తాము మెచ్చుకుంటూ పొగుడుకునేటువంటి కొంత బ్యాచ్ ఉంది, కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళతో నేను సరిచూచుకోవడం లేదు అంటున్నాడు. తమ్మును తాము మెచ్చుకునే వారితో అసలు మేము జతపరుచుకోవడానికి, అరే వాళ్ళ పక్కన నిలబడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకు? పని దేవునిది, ఆ పని కొనసాగించేవాడు ప్రభు, ఆయనకు నేను జత పనివాణ్ణి. నన్ను నేను మెచ్చుకొనడానికి ఏ పాటి వాణ్ణి కదా, ఆయనకు జత పనివాణ్ణి. ఒక దైవ సేవకుడిలాగా అన్నాడు, మనం ఎట్లాంటి పని వాళ్ళమంటే, గతంలో పూర్వము నులక మంచాలు అల్లేవాళ్ళు కదా, ఇప్పుడు లేవులేండి రెడీమేడ్ అంతా. అప్పుడు నులక మంచాలు అల్లడం అనేది ఒక పెద్ద పనితనం, అది అందరికీ చేత అయ్యే పని కాదు. దానికి కొంత ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే మంచాలు అల్లగలుగుతారు. వాళ్ళు అల్లేదాకా కింద పండుకోవాల్సిందే. అయితే ఆ పనివానికి, ఆ మంచములు అల్లే పనివానికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. అతడు చేసే పని ఏంటంటే, ఇతడు అల్లుతున్నప్పుడు ఉండ తిరగేసే పని. ఏముండదు, ఇంకా ఆ ఉండ వచ్చినప్పుడు ఆ మంచం కోడి కిందగా అలా తిప్పి ఇవ్వడమే మన పని. అలాంటిది అసలైన పనివాడు ఆయన, మనం ఆయనకు జత పనివారలం. మనమే మంచాలల్లేసే అంత పనివాళ్ళం కాదు, ఆ ఉండ తిరిగేసే వాళ్ళం మనం. అందుచేత మనలను మనం మెచ్చుకునేటంత పనివాళ్ళం కాదు. అందుకే పౌలు అంటాడు, తమ్మును తామే మెచ్చుకునేటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మేము జత కట్టడానికి, జత చూసుకోవడానికి, సరి చూసుకోవడానికి ఇష్టపడడం లేదు. చదువుతారా? వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. ఎంత అద్భుతమైన మాట కదా. అవును, పనివారులారా, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. 12వ వచనం, మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకడు సరిచూసుకొనుచున్నారు. అవును, అందుచేత వారు ఏం పని చేస్తున్నారో, వాని పని అట్లాంటిదో వాళ్ళకు గ్రహింపు లేకుండా ఉన్నారు. అట్లయితే ఈ మధ్యాహ్నపు వేళ మనల్ని మనం పరిశీలించుకుంటుండగా ఒక మాట, మన పనిని మనం ఏం చేయాలి? పరీక్షించాలి. ఎట్లా? మన కనులతో చూస్తే అది బాగానే కనబడుతుంది.
పక్కన వాళ్ళతో చూస్తే మన పని మనకు బాగానే ఉంటుంది, కానీ ఈ దేనితో మన పనిని పరిశీలించి చూసుకోవాలి అంటే దేవుని వాక్యము చేత పరిశీలించాలి. చూడండి, మరి ఆ పనిని గూర్చి గలతీయులకు రాసినటువంటి పత్రిక ఎట్లాంటి పని, దేవుని కొలతలతో మనం చూసుకోవాలి కదా. మొదటి అధ్యాయం, గలతీ పత్రిక మొదటి అధ్యాయం వచనం 10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఇక్కడ మన పనిని మనము పరీక్షించుకోవాలి కదా. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. మనం చూసాం, మన కనులతో మన దృష్టితో చూస్తే మన పని బాగానే ఉంటుంది. అలాగే తమ్మును తాము మెచ్చుకునే కొంతమంది ఉంటారు, వాళ్ళతో మనం సరి చూసుకున్నా కూడా అరే వాళ్ళకంటే నేను బాగానే పని చేశాను అని అనుకుంటాం, సరిపెట్టుకుంటాం. అది కాదు, దేవుని వాక్యంలో దేవుడు మనం ఎలాగూ పని చేయాలనుకుంటున్నాడో ఆ పని మనం చేసేవారిగా ఉండాలి. ఇవి తెలియని విషయాలేం కాదు, మనం ఎరుగని వారం కాదు, జస్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేటట్లుగా పని చేయడం లేదు, ప్రభువుతో కలిసి నేను పని చేస్తున్నాను, ప్రభువును సంతోషపెట్టేటట్లుగా పని చేయాలి. నేను ఇంటి వాళ్ళు మెచ్చుకునేటట్టుగా కాదు నేను ఉండదిరిగేయాల్సింది. ఎదుగో మంచమల్లే ఆ పనివాడు మెచ్చుకునేటట్లుగా, రెండోసారి అరే నువ్వే కావాలరా ఉండదిరిగేయటానికి అనేటట్టుగా పని చేయాలి. రే నువ్వు రావద్దు, నీ వల్ల కావడం లేదు అన్నట్టుగా కాదు. ఇంటోళ్ళదేముంది కదా, ఇంటోళ్ళదేముంది, ఆ పనివాడు, ఆ పని వ్యక్తి లేకపోతే ఆ మేస్త్రి మనల్ని పిలిచేవాడిగా ఉండాలి. అందుచేత దేవుడు సంతోషపడేటట్లుగా అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టడానికి నేను పని చేయడం లేదు. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టేవాడినే గనక అయితే నేను క్రీస్తుకు దాసుడను కాను, క్రీస్తుకు నేను పనివాణ్ణి కాను, క్రీస్తుతో నేను జతవాణ్ణి కాను. అట్లయితే పనివాడు ఎలాగూ పని చేయాలి, ప్రతివాడు తన పనిని పరీక్షించి చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలంటే తన పని, మన పని, మనం చేసే పని దేవునికి సంతోషకరమైనదా, దేవుని సంతోషపెట్టేదిగా ఉందా, లేకుంటే మన ముందున్నటువంటి ప్రజలను నవ్వించి కవ్వించి సంతోషపరిచి వాళ్ళు కింద పడి మీదపడి అబ్బా నవ్వలేక చచ్చిపోయామనుకోండి అంటూ ఇంటికి వెళ్ళే వారిగా ఉంటే ఆ పని దేవుని దృష్టిలో సంతోషకరమైనది కాదు, దేవుడు సంతోషించదగిన పని కాదది. ఇదిగో ఆయన యొద్దకు వచ్చిన వాడు పశ్చాత్తాపంతో తిరిగి వెళ్ళాలి, కన్నీటితో తిరిగి వెళ్ళాలి. ఓ ప్రభువా అంటూ ఆయన పాదాల మీద పడేవాడిగా ఉండాలి. కానీ ఏదో ఆహ్లాదంగా సంతోషంగా కదా కాసేపు నవ్వుకొని జోకులతో విని కల్పనా కథలు విని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయేటట్లు కాదు. ఏ సంతోషంతో వెళ్ళాలో తెలుసా? కొన్నిసార్లు అనుకుంటాం దేవుని మందిరానికి వచ్చినప్పుడు బాధతో వస్తారు, కన్నీటితో వస్తారు. వాళ్ళు ఎట్లా తిరిగి వెళ్ళాలి? సంతోషంతో తిరిగి వెళ్ళాలి. ఏ సంతోషమో తెలుసా? ఇక్కడ వేసే జోకులు కథలు పిట్ట కథలు విని నవ్వుకొని సంతోషంగా కాదు వెళ్ళాల్సింది. వారు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్య నుండి విడుదల పొంది ఆ పరిస్థితులు మార్చబడి దేవుని సన్నిధానములో వారు సంతోషంతో తిరిగి వెళ్ళేవారిగా ఉండాలి. దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషంతో వారు తిరిగి వెళ్ళాలి. ఇదిగో అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేటట్లుగా కాదు, నా పని మూలంగా మనుషులు ఇబ్బంది పడినా కష్టపడినా వారికి ఇబ్బందికరంగా ఉన్న ఆ పని దేవునికి సంతోషంగా ఉండాలి. దేవుని సంతోషపెట్టే పని మొట్టమొదటి విషయం. ప్రతివాడు తన పనిని తాను పరీక్షించి చూసుకోవాలి. ఆ పని ఎట్లా ఉండాలి? ఒకటి, అది దేవునిని సంతోషపెట్టే పనిగా ఉండాలి. ఇంకొక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. రెండవ మాట చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం
45వ వచనం మత్తయి సువార్త. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొను. చాలు చాలు చాలు. చూడండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వాని పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు. రెండవది, మన పనిని మనం పరీక్షించుకున్నప్పుడు, అది దేవుని వాక్యపు కొలతలతో పరీక్షించుకున్నప్పుడు ఆ పని ఎట్లా ఉండాలి, ఆ పనివాడు ఎలా ఉండాలని ఆయన కొలత వేసుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడంటే నమ్మకమైన పనివాడు, నమ్మకమైన బుద్ధిమంతుడైన పనివాడు కావాలి ఆయనకు. తగిన వేళ తన ఇంటి వారికి ఆహారం పెట్టే పనివాడు కావాలి. దేవుని వాక్యపు ఇంటిలో కదా, దేవుని వాక్యము దేవుని సంఘం అనే ఇంటిలో దేవుని వాక్యం అనే ఆహారాన్ని తన ప్రజలకు అందించేవాడు కావాలి. ఆహారం పెట్టాల్సిన సమయం కదా, కొన్నిసార్లు సంఘాలలో కూడికలు ఉంటాయి, క్రమ కూడికలు ఉంటాయి. ఆ కూడికలను వదిలేసి వెళ్ళిపోయే పని వాళ్ళు ఉంటారు. ఇక్కడ అందించవలసిన వాక్యాన్ని అందించకుండా ఎక్కడో ఆహారం పెట్టడానికి వెళ్తుంటారు. వీళ్ళేమవుతారు కదా, జాగ్రత్త. దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనకు మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ, పౌలు అంటాడు కదా, నేను నమ్మదగిన వాడిని కాదు, కానీ నమ్మకమైన వానిగా ఎంచి నాకు ఈ పరిచర్య అప్పగించాడు. మనమేం మంచోళ్ళం, గొప్పోళ్ళం, సమర్థులమని కాదు, ఆయన మనల్ని నమ్మి అప్పగించినటువంటి పని విషయంలో నమ్మకంగా పని చేయాలి. పనివాడు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఒకటి, ఆయన సంతోష పెట్టేటట్లుగా పని చేయాలి. రెండవది, నమ్మకంగా పని చేయాలి. నమ్మకంగా పని చేయాలి. ఎవరు నమ్మకంగా పని చేస్తారు అంటే అక్కడ అన్నాడు, బుద్ధిమంతుడు నమ్మకంగా పని చేస్తాడు. మరి బుద్ధిహీనంగా ఉన్నవాళ్ళు అపనమ్మకస్తులైపోతారు కదా, అపనమ్మకస్తులైపోతారు. ఆహారం పెట్టాల్సిన సమయంలో, సంఘాన్ని కాపాడవలసినటువంటి సమయంలో, దాన్ని సంరక్షించవలసిన సమయంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినప్పుడు తోడేళ్ల బారిన పడిపోతాయి, ప్రమాదంలో పడిపోతారు, వారు నీరసించిపోతారు. దేవుని వాక్యపు ఆహారం చేత వారు స్థిరపరచబడి బలపరచబడకుండా తొట్టుపడే అవకాశం ఉంటుంది, తొలగిపోయే అవకాశం ఉంటుంది. తగిన వేళ నమ్మకంగా ఆహారం అందించే పనివాళ్ళుగా ఉండాలి. దాటిపోతున్నాను, మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో ఈ మాటకు సంబంధించి బలా నమ్మకమైన మంచి కదా, నమ్మకంగా పనిచేస్తే ఆ పనివాడిని దేవుడు మెచ్చుకుంటాడు. నమ్మకమైన పనివాడు, బలా నమ్మకమైన మంచి దాసుడవు అని ఆయన మెచ్చుకుంటాడు. మూడవ సంగతి రోమాపత్రిక 14వ అధ్యాయం వచనం 12. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. చాలు. మనలో ప్రతివాడు కదా, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. అట్లయితే మనలో ప్రతివాడు ఏం చేయాలట, మా దేవునికి లెక్క చెప్పాలి కదా. లెక్క చెప్పాల్సినటువంటి వారం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 25:19. యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనును. చాలు. దేవునికి స్తోత్రం.
బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి ఏం చేస్తున్నాడట? లెక్క. ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మనకు ఆయన అప్పగించిన సంఘం విషయంలో, మంద విషయంలో వారు ఎంతమైందైనా కదా, మనకు మన సామర్థ్యాన్ని బట్టి ఆయన మనకు అప్పగించినటువంటి తలాంతులు సంఘం విషయంలో వారు 10 మందా, 20 మందా, 50 మందా, 100, 200, 1000 ఆయన లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన వచ్చినప్పుడు మన దగ్గర లెక్క అడిగినప్పుడు మనం ఆయనకి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. 5 తలాంతులు గలవాడు లెక్క చెప్పాడు, 2 తలాంతులు గలవాడు లెక్క చెప్పాడు, 1 తలాంతు గలవాడు ఏం చేశాడు? లెక్క చెప్పలా. పైగాను ఆయన లెక్క చేయలా కదా. ఆ తర్వాత ఎలాంటి తీర్పు విధించాడో దేవుడు మనకు తెలుసు. అట్లయితే మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. 2 విషయాల్లో మనం లెక్క అప్పచెప్పాలి. 1, రోమపత్రికలో మనం చదువుకున్న మాట, ప్రతివాడు తనను గురించి తను దేవునికి లెక్క చెప్పాలి. మన విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి నమ్మకంగా పనిచేసామా? దేవుని సంతోషపెట్టేటట్లుగా పనిచేసామా? మన పని విషయంలో ఆయనకు లెక్క చెప్పాలి. ఆయన అప్పగించిన మంద విషయంలో కదా మనము సరిగా ఆయనకు లెక్క అప్పచెప్పాలి. 2వ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్న వారికి నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఆగుదాం. దేని విషయంలో ఇక్కడ లెక్క చెప్పాలట? ఆత్మల విషయంలో కదా. ఇదిగో విశ్వాసులతో ఆయన మాట్లాడుతూ, మీ పైన నాయకులుగా పనివారిగా ఉన్నారే, వారు మీ విషయంలో దేవునికి లెక్క చెప్పాలి అని అంటున్నాడు. అట్లయితే 1 మన గురించి లెక్క చెప్పాలి, 2వది ఆయన అప్పగించిన ఆత్మల విషయంలో ఆయనకు లెక్క చెప్పాలి. 3 విషయాలు పూర్తయ్యాయి. 1, మన పనిని మనం సరిచూసుకుంటే అది ఎలా ఉండాలి? దేవుని సంతోషపెట్టేటట్లుగా ఉండాలి. 2వది నమ్మకమైన పనివానుగా ఉండాలి. 3వది లెక్క చెప్పవలసిన వారి వలె పనిచేయాలి. అయితే విశ్వాసుల కొరకు ఒక మాట జ్ఞాపకం చేద్దాం. దేవుడు మన పనిని పరీక్షించినప్పుడు, మనము చేసిన పనిని ఆయన పరీక్షించినప్పుడు ఆ పని ఎలా ఉండాలి అని కోరుతున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్య కాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును. దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. మన పనిని మనము పరీక్షించుకోకపోతే ఒకరోజు దేవుడు మన పనిని పరీక్షించే రోజు. మన పనిని ఇప్పుడు సరిచూసుకోకపోతే అప్పుడు ఆయన ఎదుట ఆ పని నిలబడేదిగా ఉండదు కదా. ఆయన ఎదుట నిలబడే పనిగా ఉండడానికి ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఒకరోజు దేవుడు మన పనిని పరీక్షిస్తాడట. ఆ పనిని పరీక్షించే ఆయుధం లేకపోతే సాధనం ఏదంటే అగ్ని చేత పరీక్షిస్తాడు. అయితే ఏ పని నిలిచి ఉంటుందో, ఎవని పని నిలిచి ఉంటుందో 14వ వచనం, పునాది మీద కట్టబడిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. మనం చేసే పనికి ప్రతిఫలం రాకపోతే ఆ పని మనకు నిష్ప్రయోజనం. దేవుడు మనకు జీతం ఇచ్చేటట్లుగా
ప్రతిఫలం ఇచ్చేటువంటి విధంగా మనం పని చేయాలి. ఈరోజు మన పనిని మనము పరీక్షించి దేవుని వాక్యపు వెలుగులో చూసుకోకపోతే ఒకరోజు మన పనిని ఆయన పరీక్షించబోతున్నాడు. ఆ రోజు మన పనితనం తేటపరచబడుతుంది. ఆయన ఎదుట పని నిలబడితే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు, లేకుంటే మనకు నష్టం కలుగుతుంది. అయితే విశ్వాసులు కూడా ఉన్నారు కనుక ఒక మాట, ఇది కేవలం సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులమైన మనం కూడా మనము దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని సంతోష పెట్టేటట్లుగా మనం కూడా జీవించాలి. దేవుడు మనల్ని మెచ్చుకునేటట్లుగా, ఆయన మన విషయంలో ఆనందపడేటట్లుగా మనం బ్రతకాలి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం. ఇందాక మనం చదువుకున్న మాటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు వారు దేవునికి లెక్క చెప్పవలసిన వారి వలె ఉన్నారు. అందుచేత వారు మీ ఆత్మలను వారు కాస్తూ ఉన్నారు. కాబట్టి మీ విషయంలో దేవునికి లెక్క చెప్పాల్సిన వారిగా వారు మిమ్మల్ని మీపై వారు పని చేస్తున్నారు. మీ విషయంలో మిమ్మల్ని కాస్తున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. అట్లయితే విశ్వాసులారా వినండి, దేవుని సేవకులు, దేవుని ప్రతినిధులు, ఆయన తోటి జత పని వారు మీ విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. వారు నమ్మకమైన వారుగా, ఆయనను సంతోష పెట్టేవారిగా పని చేస్తుంటే మీరేం చేయాలి? వారికి మీరు సహకరించాలి. వారు దుఃఖముతో ఆ పని చేయకూడదు. అరే, దేవునికి నేను సరిగా లెక్క చెప్పలేకపోతున్నాను వీరి విషయంలో, అయ్యో నేను ఎంత నమ్మకంగా ఉన్నా వీరు ఇదిగో దేవుని విషయంలో నమ్మకంగా లేకపోతున్నారే అని మీ విషయమై దుఃఖపడేటట్లుగా, సేవకుడు కన్నీరు కార్చేటట్లుగా మీ విషయంలో ఆ సేవకుడు దుఃఖపడేటట్లుగా మీరు ప్రవర్తించకూడదు. ఏం చేయాలట? సేవకుడు మీ విషయంలో ఆ పని ఆనందంగా చేసేటట్లు వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. సేవకుల మాట వినండి విశ్వాసులారా, వారికి లోబడి ఉండండి. ఎందుకో తెలుసా? వారు దేవుని పని వారు దేవుని కొరకు పని చేసేవారు. దేవుని విషయంలో వారు నమ్మకమైన వారు. దేవునిని సంతోష పెట్టేందుకు వారు పని చేస్తున్నారు. దేవుని సంతోష పెట్టే పని చేసే క్రమంలో కొన్నిసార్లు మీకు దుఃఖం కలగవచ్చు, మీకు బాధ కలగవచ్చు. దేవుని వాక్యము ఉన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు మీకు నొప్పి కలగవచ్చు. దేవుని సేవకుని మీరు దుఃఖ పెట్టద్దు, లోబడండి, విధేయత చూపించండి. ఆ సేవకుడు సంతోషముతో ఆ పని చేసేటట్లుగా మీరు లోబడి ఉండండి. లోబడితే దేవుడు దీవిస్తాడు. లోబడిన వారిని కదా, విధేయత చూపించిన వారిని తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి తలంపులు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.